హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మస్తాన్. ఈరోజు షార్ట్ రైడ్ అయిపోతున్నాను. షార్ట్ రైడ్ ఎక్కడికంటే కొత్తపట్నం బీచ్ అనుకుంటున్నాం. కొత్తపట్నం బీచ్ కి వెళ్లకుండా ఇంకో ప్లేస్ ఒకటి ఉంది, కొత్తపట్నం పక్కనే ఉంటుంది. అది అంటే హిడెన్ బీచ్ అంటారు, ఎవరు చాలా మంది తెలియదు. అది ఆ బీచ్ కి వెళ్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సోనీ మైక్ ఉంది కదా, దానికి ఈరోజు టెస్ట్ చేయబోతున్నాను అది ఎలా వర్క్ చేస్తుంది ఏందని చెప్పి. లాస్ట్ 2 మైక్స్ అని చెప్పాను కదా, అవి అంత చెత్త వర్క్ చేసేవి. ఇప్పుడు ఈ మైక్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. అండ్ నెక్స్ట్ మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. లాస్ట్ ప్రీవియస్ బ్లాగ్స్ లో నేను క్లాసిక్ 350 మీద రైడ్ చేసేవాడిని కదా, ఆ బైక్ కాదు, ఇప్పుడు బైక్ మార్చాను, చూపిస్తాను ఒకసారి. ఆ బైక్ వ్యూ లో మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ అగైన్. ఓకే, ఇప్పుడు వచ్చేసి కొత్తపట్నం బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే మన వాళ్ళు వస్తారు, కలిసి వెళ్ళిపోవడమే. పొద్దున లేవగానే పెద్ద బ్యాడ్ న్యూస్ ఉంది తెలుసా. బైక్ పడేసుకుందాం అంటే కావాలని పడేసుకోవాలా. ఈ బండి తీపోయి ఈ బండి ప్లేస్ లో ఇంకో బండి చిన్నది, నాకు ఆ బండి పార్క్ చేయబోతున్నాను. కొంచెం తగిలి ఇది పడిపోయింది. ఇది హ్యాండ్ గార్డ్ ఉంది కదా, ఇది వంకపోయింది. అండ్ లెగ్ గార్డ్ కి స్లైడర్స్ ఉన్నాయి కదా, స్లైడర్ లో కొంచెం ఎంత పూలకు ఒకటి ఇరిగిపోయింది. హై డ్రైవర్ ఎంతకి? చాలా హైడ్రానా? ఇంకా సరేంద్ర బార్డర్ లెట్స్ గో. ఫైనల్గా అయితే పొద్దున్నే ఒక డిసప్పాయింట్ అబ్బా. పొద్దున్నే బండి పడేసుకోండి, ఇప్పుడుదా పడేసుకోవాలి. బైక్ హ్యాండ్ కూడా వంక వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ అంతకేం లేదనుకుంటున్నా. ఓకే, ఫైనల్గా చెక్ చేసి ఆడియో కూడా బాగా వస్తుంది, సూపర్గా వస్తుంది ఆడియో అయితే. పాత మైక్ కంటే ఈ మైక్ ఇంకా బాగా పనిచేస్తుంది. ఓకేనా, వ్యూ పాయింట్ కూడా ఓకే, బ్రహ్మాండంగా అనిపిస్తుంది వ్యూ పాయింట్ కూడా. మనం చీకు చింత లేకుండా వెళ్ళిపోదాం. కానీ ఒకటే డిసప్పాయింట్, బండి పొద్దున్నే పడేసుకోవడం అంటే ఒకటే డిసప్పాయింట్. కానీ కొన్నిసార్లు కొన్ని ఇలాంటి అవుతూ ఉంటాయి అనమాట. ఫస్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం, ఎందుకంటే బాగా చీకటిగా ఉంది కదా. ఫస్ట్ సన్ రైజ్ షాట్స్ తీసుకుందాం అని చెప్పి వెళ్తున్నాను. ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి హెచ్జేజీ ఉంది కదా, హెచ్జేజీ 4 ఇది. కానీ అల్టిమేట్ ఇది నైట్ రైడ్స్కి అయితే. ఇప్పుడు దాకా కుప్పల దాకా వచ్చాము, ఇంకా డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళి ఇంకా రికార్డ్ చేద్దాం. అసలు నాదేం ఏం కనపడలేదు. ఇప్పుడైతే మొత్తం చుట్టూ ఫాగ్ ఉంది. బెస్ట్ మూమెంట్ అనమాట, అంటే బెస్ట్ టైం టు విజిట్ అనమాట. ఏ రైడ్ వేసినా కూడా వింటర్లో వేసినా చాలా బాగుంటుంది. అయితే ఎంత బాగుందంటే, అంటే బేసిక్గా అయితే పొద్దున్న లెగవను, రైడ్ కాబట్టి లేచాను. చుట్టూ ఎలా ఉందంటే ఫాగ్ 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 అంతే, చాలా బాగుంది ఫాగ్ అయితే. చుట్టూ ఏం కనపడలేదు, పక్కన ఉన్న పొలాలు కూడా కనపడలేదు, ఇష్టం రోడ్డు తప్ప. అసలు కొన్నిసార్లు అనుకుంటా రోడ్డు మొత్తం ఇలా ఉంటే బాగుంటుంది, అంటే ఇలా స్మూత్ కాదు. ఇప్పుడు వచ్చే ఆఫ్ రోడ్ లాగా ఇప్పుడు ఉండిద్ది. ఒక రేంజ్లో ఉండిద్ది. సూపర్ అబ్బా, కనిపిస్తుంది కదా, చుట్టుపక్కల ఏమీ లేదు, మొత్తం ఫాగ్ ఫాగ్ ఫాగ్. చెప్పలేదు కదా ఇందా నుంచి, ఇది నా న్యూ బైక్. ఇది పాతది క్లాసిక్ 350 ఉంది కదా, అది సేల్ చేసేసాను. నెక్స్ట్ అది సేల్ చేసినంటే సేల్ చేయడం కాదు, వేరే దగ్గర ఉంది అది, కానీ వచ్చి తొందరలో అది కూడా వచ్చేసింది. కానీ నా ఫేవరెట్ బైక్ హిమాలయన్ 411 ఇది. వెనకున్నదేమో 411 స్క్రామ్, అది హిమాలయన్. నేను తీసుకుందేమో జూలైలో తీసుకున్నాను. 6 months అవుతుంది, ఇప్పుడు దాకా 6 or 7 months అవుతుంది. తను వచ్చేసరికి నా తర్వాత తీసుకున్నాడు, 1 month or 2 months తర్వాత. కానీ దీన్ని మిస్ అవుతున్నాం ఎప్పుడు కూడా. ఐ మీన్ హిమాలయన్ 450 వచ్చింది కదా, అది రాగానే ఇది డిస్కంటిన్యూ చేశారు. కానీ నేను లక్కీ ఫీల్ కాబట్టి దానికోసం వెయిట్ చేయకుండా తీసుకున్నాను కాబట్టి చాలా బెటర్గా. నాకైతే 450 కంటే ఈ బైక్ చాలా నచ్చింది. ఇక్కడ నుంచి కొంచెం రోడ్డు బాగుండదు. కొత్తపట్నం వెళ్ళకుండా నల్లూరు గార్డెన్స్ ఒకటి ఉండిద్ది, ఓకేనా. మీకు రైట్ సైడ్లో వచ్చింది, కొత్తపట్నంకి వెళ్ళేది అంటే కొత్తపట్నం దాటగానే బీచ్కి వెళ్ళే రూట్లో రైట్ సైడ్కి వచ్చింది నల్లూరు గార్డెన్స్ అని చెప్పి. దానికి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా. ఇది కొంచెం దూరం దాటగానే చూపిస్తాను. ఈరోజు నాకు తెలిసి మామూలుగా రష్ ఉండదు బీచ్ ఈవినింగ్ టైంలో అయితే. మోస్ట్లీ ఈవినింగ్ టైం అవాయిడ్ చేయండి ఎప్పుడైనా కూడా. మార్నింగ్ టైమే రండి, ఈవినింగ్ టైం ఏముంది బ్రో, ఏం ఉండదు. కొత్తపట్నంకి వెళ్తారా, వెళ్ళగానే టైం అయింది అని చెప్పి కానిస్టేబుల్ ఒక అతను ఉంటారు, తరుగుతూ ఉంటారు అందరినీ. సరిగ్గా ఎంజాయ్ కూడా చేయలేము, అంటే మరీ క్రౌడ్ ఎక్కువ ఉంటారు, అది కూడా తట్టుకోలేము అసలు. పీస్ఫుల్గా ఉండాలంటే నేను చెప్పిన బీచ్కి వెళ్ళండి, ప్రశాంతంగా ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారా, అది పొగ అర్థం కావట్లేదు, లేకపోతే మంచు అర్థం కావట్లేదు. నాకు మోస్ట్లీ పొగ ఇక్కడికి ఎంటర్ అయ్యాం కాబట్టి పొగ ఉండొచ్చు, భోగి మంటలే. పొగ కమ్మేసింది ఒక్కసారిగా. ఇక్కడ నల్లూరు గార్డెన్స్, ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరగాలి. ఓకే, స్లో. ఇది నల్లూరు గార్డెన్స్ కదా, ఇక్కడ నుంచి కొంచెం ఒక 100 meters ముందుకు వస్తే ఇలా 2 pillars ఉంటాయి కదా, పిల్లర్స్ కొంచెం ముందుకు రావాలి. ఆ బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి లెఫ్ట్ స్ట్రైట్కి వెళ్తే కొత్తపట్నంకి వెళ్ళిపోదాం.
నాకు తెలిసి ఈ టైంలో ఆల్రెడీ బ్యారికేడ్స్ చేస్తున్నారు, ఫుల్ క్రౌడ్ ఉంటారని చెప్పి. మొత్తం ఏరియా కంచేసేది, మొత్తం మిరపతోట అనుకుంటా ఇది. వాటర్ పడతానే ఉంటాయి. నాకు తెలిసి తడిచిపోయి ఉంటుంది గోపురం కూడా. చుట్టూ కనిపిస్తుంది కదా, అసలు ఏం కనపట్లేదు, మొత్తం పొగ మంచి. మళ్ళీ స్ట్రైట్కి వెళ్ళొద్దు, స్ట్రైట్కి వెళ్తే ఊర్లోకి వెళ్ళిపోతారు. సారీ, లెఫ్ట్ తిరగాల. ఇక్కడ కుక్క కూడా అంటే డాగ్ కూడా చనిపోయి ఉంది. డాగ్ కూడా చనిపోయింది. రెస్ట్ ఇన్ పీస్. మళ్ళీ లెఫ్ట్, రైట్ రైట్. చుట్టుపక్కల ఎవ్వరు ఉండరు ఇంకా. ఓకేనా, స్ట్రైట్గా వచ్చి బైక్స్ వెళ్తాయి లేవో తెలియదు అనుకోవద్దు. బైక్స్ మాత్రం సెలల్లో, చిన్న బండ్లు లేదా సెలల్లో వెళ్తే ఇరుక్కపోతాయి. మోస్ట్లీ ఇక్కడ బైక్స్ ఆపుకొని ప్రశాంతంగా లోపలికి వెళ్ళడం బెటర్ మీరు. ఓకేనా, మార్నింగ్ వైబ్స్. మొత్తం బీచే కనపట్ల, మొత్తం పొగ మంచిగా ఉంది. వెళ్తావా? ఎక్కడికి వెళ్తావా? లోపల బండి వేసుకొని వచ్చి వెళ్దామా? ఉన్నారు, ఒక పర్సన్ ఉన్నారుగా నెట్టడానికి. బండి నెట్టడానికి ఒక పర్సన్ ఉన్నారుగా అంటున్నా. పుష్ చేయడానికి ఉన్నారుగా అంటున్నా. ఒక బండి తర్వాత ఒక బండి. ఓకే, నేను వెళ్ళేతారులేరా. బైక్స్ అస్సలు మాత్రం చిన్న బండ్లు మాత్రం తీసుకురావద్దు. ఈ సైడ్స్ వచ్చాను కొంచెం గట్టిగా ఉంటుంది నేల. నేను హీటింగ్ ఇష్యూ కూడా వచ్చింది. కలిసి ఇంజన్ కొంచెం చల్లారిపోయినా, ఇంజన్ హీటింగ్ ఇష్యూ వచ్చింది. ఈ సింబల్ రాకూడదు, ఎందుకంటే నా వల్ల కాదు. నీకు వచ్చిందా హీటింగ్ ఇష్యూ? సింబల్ వచ్చిందా? వచ్చింది, ఇంజన్ సింబల్ వచ్చిద్దిగా. ఈ హీట్ మొత్తం తగ్గినాక ఇప్పుడు పోయిద్ది. ఫైనల్లీ దింపేసాం కదా లోపలికి బండిని. తర్వాత వచ్చాం అందరం. నా షూస్ చూడన్నా, ఏం కాదులే, కొత్త కొనుక్కోవచ్చు. డబ్బులు మ్యాటర్ కాదు. ఇతను యాక్టర్. కంప్లీట్ చేసాం మన రైడ్. ఫస్ట్ రైడ్ కదా, ఫస్ట్ రైడ్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ రైడ్ పాకల కాదు, మీ నాన్న కాలు ఎరగొడతాడు. ఇంకోసారి మాకు ప్లాన్ చేస్తే ఎవ్రీ సండే వీకెండ్ ప్లాన్ చేద్దాం. ఓకే, కంపల్సరీ ప్లాన్ చేద్దాం. కానీ మా పొద్దున వాక్ వ్యూ భలే ఉంది కదా. భలే ఉంది. డిఓపి చూడు కష్టపడుతున్నాడు. ఫైనల్ కంప్లీట్ అయిపోయింది షూట్ మొత్తం. నెక్స్ట్ రైడ్ వచ్చేసరికి ప్లాన్ చేస్తున్నాను. ఏం ప్లాన్ అంటే యాక్చువల్గా బెలూమ్ కేవ్స్ ఉంది కదా, బెలూమ్ కేవ్స్, గండికోట, హార్స్లీ హిల్స్, తలకోన అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ దాన్ని స్కిప్ చేద్దామా లేకపోతే డైరెక్ట్ తలకోన వెళ్ళి వచ్చేద్దాం అని చెప్పి కొంచెం డైనమోలో ఉన్నా, అంటే అర్థం కావట్లేదు. నెక్స్ట్ చూద్దాం, ఈ ఈవినింగ్ కల్లా డిసైడ్ చేస్తా. ఏదో డిసైడ్ చేసి మండే కానీ ట్యూస్డే కానీ ప్లాన్ చేసుకుంటాం. షూట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.